శేఖర్ కమల్ గారి సినిమా విషయంలో మీరు అసలు ఎక్కడ కూడా వేలు పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా. 90% ఉండదండి. 10% ఏదైనా సజెషన్ ఇస్తే వింటాడు. వింటారా? ఎవరు వేలు పెడతారు? హీరో ధనుష్ కూడా వచ్చి పని చేసి వెళ్ళిపోతారు తప్పితే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే, తర్వాత ఏలు పెట్టడం ఇవన్నీ ఉండవు. పెద్ద డైరెక్టర్ కదా సార్, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. వీ కాంట్ క్వశ్చన్ హిమ్ అండ్ నాట్ రైట్ ఆల్సో టు క్వశ్చన్ హిమ్. బట్ 10 రోజులు ఉన్నదనగా సినిమాకి ఇంకా రావాల్సిన స్ట్రేంజ్ బస్. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టార్ క్యాస్ట్ రష్మిక, నాగార్జున, ధనుష్, దేవిశ్రీ ప్రసాద్, పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్, ఇవన్నీ ఉన్నప్పుడు రావాలి. బస్ అంటే మీనింగ్ నాకు అర్థం కాలేదు. అంటే జనాల్లోకి వెళ్ళిందంటారా ఈ సినిమా? ఇది వస్తుంది 20 తారీఖున, మనం అందరూ చూడాలి. బుక్ మై షోలో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడే చూశాను, 1,40,000 ఏదో ఉంది. ఎందుకు ఉంటుంది సార్? ఇవన్నీ వేస్ట్ సార్. మీరు చెప్తారు ఆ మార్నింగ్ షో, పబ్లిక్ చెప్తే బజ్లు గిజ్లు అన్నీ వచ్చేస్తాయి. బాగాలేదనుకోండి రారు, బాగుంటే వస్తాయి. ఈ బజ్ క్రియేట్ చేయి, పబ్లిసిటీ చేయి, అది చేయి, ఇది చేయి, ఎంత చేసినా వచ్చేవాడు వస్తాడు, రాలేనివాడు రాడు సార్. ఇవన్నీ మనం ఊహించుకోవటం తప్పితే ఏం లేదు. దిస్ ఆల్ ఆర్ 10% నెసరీ పార్ట్స్. మీరు ఒక బయ్యర్గా డబ్బింగ్ సినిమాలు కొంటారు కదా, మరి మీరు వాళ్ళు అడుగుతారు కదా ఇంకా పబ్లిసిటీ పెంచు. అసలు ఎవరికి ఫోన్ చేయం, ఎవరితో మాట్లాడడం. అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి? ఎవరికి అడగలేదు. ఇంత బేసిక్స్ అడతాం సార్. బేసిక్స్ హోర్డింగ్స్ చేశారా, బేసిక్ సోషల్ మీడియా చేశారా, ఇంటర్వ్యూలు చేశారా, బేసిక్. ఇప్పుడు మాకు ఇంకా 10 days ఉంది కదా సార్. సార్ మా ప్లానింగ్ ఎట్లా ఉంటే 12th పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటే దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకున్నాం కదా. మా ప్లానింగ్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది, అది పోస్ట్పోన్ అయితే. ఆ ప్లానింగ్ ఇప్పుడు చేంజ్ చేసి చేస్తున్నాం, తప్పులేదు కదా. మా ప్లానింగ్ అట్లా ఉంటే వంశీశేఖర్ గారు ఉన్నారు కదా ప్లానింగ్లో, ఆయనకి అడగండి చెప్తారు. మళ్ళీ సడన్లీ ఒక సినిమా పోస్ట్పోన్ అయింది, మా ప్లానింగ్ కూడా చేంజ్ అవుతుంది కదా. అంటే వంశీశేఖర్ గారు ఉంటే ప్లానింగ్ అయిపోద్దా? ఆయన వాళ్ళే కదా కూర్చొని చేసేది, మీరే కదా కల్పించారు వాళ్ళతో. మళ్ళీ ఇదోటి ఇప్పుడు నన్ను కారణం చేయడానికి మీరే కల్పించారు, మీరే చెప్పారు మంచివాళ్ళు ఇవ్వండి అని. ఇలాంటి కూడా చెప్పండి మీరు. కానీ రకరకాల ఈ మధ్య తెలుసు కదా, బోల్డ్ గొడవలు అంతా గడబిడ అంతా అయిపోయింది. అందరు ప్రెస్ మీట్లు పెట్టేశారు. అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, దిల్లాద్ గారు పెట్టారు, ఆ నలుగురిలోనూ 2 పెట్టేశారు. మీరు ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? ఆ నలుగురు మీనింగ్ ఏమిటిది? నలుగురు అంటే ఏం? దట్ 4 దోస్ 4 వాట్ థియేటర్లు గ్రిప్లో పుట్ట లిస్ట్ నో, మీరే పెట్టారు కదా లిస్ట్ ఎవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయని. నాకు 70 థియేటర్స్ సింగిల్ థియేటర్స్ రాశారు మీరు, దాంట్లో 40 థియేటర్స్ బుకింగ్ ఉన్నాయి నాకు. ఐఎమ్ నాట్ ది లీజ్ హోల్డర్ ఫర్ దట్. ఆఫ్టర్ కోవిడ్ నేను లీజ్ కాదండి, ఆ కోవిడ్ బిఫోర్ ఉంటే ఆ 30 థియేటర్సే లీజ్ మాకు. అది కూడా ఎందుకు అంటే మేము గ్రౌండ్ లీజ్ తీసుకున్నాం. గ్రౌండ్ లీజ్ మీనింగ్ ఏమిటిది? ఇంటీరియర్ ఇవన్నీ మేము స్పెండ్ చేసాం. ఆ 40 థియేటర్స్ ఆర్ ఓన్లీ బుకింగ్ ఫర్ అస్.